లెక్కలో ఎన్ని మార్కులు సార్? 365 రోజులే సార్. 317 రోజులు అంటే పొంగుతుంది. ఏమన్నా ఉందన్నా 11 నెలలు నీళ్ళు పొంగుతుందండి గోదావరి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ర్యాంక్గా చెప్తున్నాను. ఇక్కడ R&Rలో ఎక్కువ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే సార్ 2007లోనే వీళ్ళకి మన అందరికి 1200 ఎకరాలకి ఇక్కడ మనం 1,70,000 1,80,000 ఇచ్చారు సార్. వాళ్ళు ఇప్పుడు 1200 ఎకరాలు మెయిన్ ఈ ఛానల్లో 7 గ్రామాల్లో 2 గ్రామాలకు మెయిన్ అండి ఈ ఛానల్లో వస్తున్నాయి. అది ఏంటంటే రేట్లు పెరిగినాయి కదా ఇప్పుడు అడుగుతున్నారు. గవర్నమెంట్ మన చేతుల్లో ఉంది. అదే టెక్నికల్ గా మాకు ప్రాబ్లం ఉంది. ఇంకో 3 లక్షల రూపాయలు ఎక్కువ విషయం అని పోతుందా? 4 లక్షలు రైతులు పిలిచి ఎంత కావాలా సంతోషంగా ఉండాలంటే ఎంత కావాలంటే నాకు ఇంత కావాలన్న రైతు అడుగుతాడు. అన్న నాకు 4 లక్షలు ఇన్నా నేను సంతోషంగా ఉంటాను అంటాడు. లేదా నాకు 5 లక్షలు ఇన్నా సంతోషంగా ఉంటాను. పోలవరంలో 1.5 లక్ష చాలదు అని ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు అనేది డిమాండ్. పోలవరం పట్టిసీమలో 2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కారణం ఏంటి? ఒక నిమిషం. కారణం ఎకరాకు 16 లక్షలు ఇచ్చినారు, 18.5 లక్షలు ఇచ్చినారు, 19.5 లక్షలు ఇచ్చినారు. మరి ఎకరాకు ఒకటేసారి 19.5 లక్షలు మీరు 2 రోజుల్లో ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేకుండా పోయింది. మరి అదే పోలవరం ప్రాజెక్టులో ఇదే రకంగానే ఇదే సమస్యను పరిష్కరించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు పడుతుంది. రైతును పిలిచి నీకు ఎంత కావాలా సాటిస్ఫై కావాలంటే ఆడ 19 ఇప్పుడు ఎట్లా పట్టిసీమలో 19.5 లక్షలు ఇచ్చినారు కాబట్టి పని జరగాలనంటే చిత్తశుద్ధి ఉండాలనంటే తొందరగా పని జరగాలనంటే ఎంతసేపు పని? మొత్తం కలిపి 1200 ఎకరాలు. మొత్తం కలిపి 1200 ఎకరాలకు ఎకరా 19.5 లక్షలు పట్టిసీమలో ఇచ్చినట్టు ఇచ్చినా ఎంత అవుతుంది? మనం 2 రోజులు క్లియర్ చేయించవచ్చు. ఎంతనా? 240 కోట్ల, 240 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా 250 కోట్ల, 300 కోట్ల మహా అయితే. ఆ మాత్రం దానికి కూడా లేకుండా సంవత్సరం నుంచి 4,000 కోట్లు పనులు జరగాల్సింది కేవలం 100 కోట్ల రూపాయలు పనులు జరిగినాయి. 4,000 కోట్లు మనం గతంలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టాం. దాని మీద ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అంటే వడ్డీ ఎంత వేసుకుందామన్నా సంవత్సరానికి 400 కోట్లు మనం ఖర్చు పెట్టిన దానికి వడ్డీ. యుద్ధ ప్రాతిపదికన కూర్చొని 300 కోట్లు రైతులుగా 1,200 ఎకరాలు వాళ్ళు అడిగింది ఇచ్చేసి